తమ్ముళ్లంతా సింహాలై గర్జించాలని, రాష్ట్రంలో రాక్షస పాలనను అంతం చేయాలని ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా విజయనగరంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. సభకు భారీగా తెలుగుదేశం, భాజపా, జనసేన నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. జగన్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని బాలకృష్ణ ఆరోపించారు. ఎన్నో హామీలిచ్చి గాలి కొదిలేశారని ధ్వజమెత్తారు. మరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాడు ప్రతి సంవత్సరం. మరి కొత్తవి రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా మన రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయాయి చాలా. మరి వీళ్ళందరినీ కూడా ఈ గంజాయి, ఈ డ్రగ్గులకి బానిసలు చేసి వాళ్ళకి ఇచ్చిన మాట తప్పాడు జగన్. అందుకే రేపు మన భవిత గురించి, మన రాష్ట్ర భవిత గురించి, మన భావి తరాల భవిత గురించి పోరాడవలసిన ఆఖరి పోరాటం ఇది. ఆనాడు ఎలాగైతే ఒక శాతగారిని నేను చెప్పాను, మన ఉనికిని నిలబెట్టాడో, మన ఉనికిని చాటాడో, అలాగే ఎన్టీ రామారావు గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ఈనాడు మన ఉనికిని మనం నిలబెట్టుకుని కాపాడుకుని మనం చాటుకోవాల్సిన అవసరం ఉంది.